ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏంట్రా నువ్వు చెప్తుంది? అంటే నాన్న మొన్నే మీకు బ్లడ్ ఇచ్చింది కదా, అందుకనే అలా అన్నా నాన్న, అంతే. ఏం లేదు. సరే జాగ్రత్తమ్మా, మేమిప్పుడే వస్తాం. ఏంటండి ఇది? కడుపుతో ఉన్నారన్న విషయం మర్చిపోయారా? ఉపవాసాలు అవి ఇవి అంటున్నారు. ఇన్ని బాధలు తట్టుకుని నిలబడిన దాన్ని నా గుండెకే ఏం కాలేదు, నా కడుపుకేమవుతుంది? ప్లీజ్ అండి, అలా మాట్లాడకండి. దయచేసి ఇంకెప్పుడు ఇలా చేయకండి. మీ కడుపులో బిడ్డ ఈ భూమి మీద పడేంత వరకే ఈ బాధలు. ఆ తర్వాత వాడి రాకతో ఇంద్ర లేడన్న విషయాన్ని బయట పెట్టొచ్చు. వీళ్ళు ఇంద్రని చూసుకొని తట్టుకోగలరు. గౌతమ్, గౌతమ్, అదితి చేయి కోసుకుని ఆత్మహత్య ప్రయత్నం చేసిందంట్రా. నువ్వు వస్తేనే ట్రీట్మెంట్ చేయించుకుంటానని పట్టుబట్టి డాక్టర్స్ ఎవరిని దగ్గరకు కూడా రానివ్వట్లేదంట్రా. అదితి 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 ఎలా ఉంది? ఎక్కడుంది? తనకేం కాలేదు కదా? మీరు వెళ్ళారా? అదితి దగ్గరికి వెళ్ళారా? అదితి దగ్గరికి వెళ్దాం పదండి. ఆహల్య, నేను చెప్పేది వినండి, ఆగండి. ఆదిత్యకి ఏం కాలేదు. ఇదే హాస్పిటల్లో పక్క వార్డులో ఉంది. నేనే వెళ్ళి ట్రీట్మెంట్ చేసి వస్తున్నాను. నిజమేనా? నిజంగా తనకేమీ కాలేదుగా? బానే ఉంది కదా? నిజం, తనకేం కాలేదు, బానే ఉంది. గౌతమ్ గారు, ఒకసారి తను చూసొద్దాం పదండి. ఇప్పుడు వద్దండి, వద్దు. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళేంత పరిస్థితి లేదు. తను బాగానే ఉందన్నాను కదా. బాగుంది. పాపం అదితి, మన వల్ల తను ఎంత క్షోభపడుతుందో. అహల్య గారు, ఈ టైంలో మీరు అలాంటివన్నీ ఆలోచించకూడదు. మీరెంత ప్రశాంతంగా ఉంటే మీ కడుపులో బిడ్డకి అంత మంచిది. ఆలోచించకుండా ఎలా ఉండమంటారు గౌతమ్ గారు? మిమ్మల్ని ఎంత ప్రేమించుంటే తను చనిపోవాలని అనుకుంటుంది చెప్పండి. ఆ ప్రేమ బాధ ఎలా ఉంటుందో అనుభవించిన నాకు తెలుసు. అయినా ఇదంతా నా వల్లే. ప్లీజ్ అండి, కంట్రోల్ యువర్ సెల్ఫ్.